లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో రఘు శర్మ సెలబ్రేషన్స్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ పై సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ ఏ రేంజ్ లో అయితే ఓ చీటీ మీద రాసుకొచ్చి మరీ సెలబ్రేషన్ చేశాడో రఘు శర్మ కూడా అదేలా సెలబ్రేషన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ అనంతరం అందరూ అసలు ఎవరి రఘు శర్మ, ఎందుకు ఇలా రాసుకొచ్చాడు, 15 ఏళ్ల ఎదురు చూపులకు ఇన్నాళ్లకు బ్రేక్ పడింది అంటూ తనకు అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఆ నోట్లో పేర్కొన్నాడు. 33 ఏళ్ల రఘు శర్మ ఐపీఎల్ కెరియర్ లో తన రెండో మ్యాచ్ ఆడి మొదటి వికెట్ తీసుకున్న సందర్భంగా ఒక చీటీ మీద రాసుకొచ్చి తన ఆనందాన్ని తెలియజేశాడు. పంజాబ్ లోని జలంధర్ కి చెందిన రఘు శర్మ 33 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో అవకాశం పొందాడు. దేశీయ ఆటగాళ్లను పైకి తీసుకురావడంలో ఎప్పుడు ముందుండే ముంబై ఇండియన్స్ మరోసారి ఈ మట్టిలోని మాణిక్యాన్ని వెలుగు తీసింది. ఆల్మోస్ట్ కెరియర్ ఎండ్ అయ్యే సమయంలో కొనుగోలు చేయడమే కాకుండా వరుసగా 2 మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చింది. దాంతో ముంబైకి థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ రాసుకొచ్చాడు. ఆ దేవుడి దయ వల్ల 15 సంవత్సరాల ఎదురు చూపులకు ఇప్పటికీ బ్రేక్ వచ్చిందని, అతనికి ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కి రుణపడి ఉంటానని రాధే రాధేతో మొదలుపెట్టి జై శ్రీరామ్ తో ముగించాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో రఘు శర్మ 4 ఓవర్ల బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. లక్నో డెబ్యూ ప్లేయర్ అక్షత్ రఘువంశీని కాట్ అండ్ బౌల్ చేసి కెరియర్ లో తన తొలి వికెట్ దక్కించుకున్నాడు. సిఎస్కే మ్యాచ్ తో ఐపీఎల్ లో అడుగుపెట్టిన రఘు శర్మ చెన్నైపై కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిడిల్ ఓవర్స్ లో రాణిస్తున్న రఘు శర్మకు ముంబై మరిన్ని ఛాన్సులు ఇచ్చే అవకాశం ఉంది.